డియర్ డాక్టర్ ఈటీవీ, నా వయసు 25 సంవత్సరాలు. 18 సంవత్సరాలు వయసున్నప్పటి నుంచి నాకు జుట్టు రాలిపోతోంది. చాలా పలుచపడిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? మీ సలహా ఏంటి అంటూ అడుగుతున్నారు. మరి ఈ ప్రశ్నకి డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు సమాధానం చెప్తారు. మీ కంప్లైంట్స్ విన్న తర్వాత ముందు హెయిర్ పల్చబడ్డము అండ్ 18 to 20 ఇయర్స్ మధ్యలో ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ మీరు మీ ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ కామన్గా ఉంటుందండి. లేదు అంటే డైట్ రెస్ట్రిక్షన్స్ చేయడము, వెయిట్ లాస్ కోసం ఏమన్నా డైట్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఫాలో అవుతున్నారా అనేది చూసుకోవాలి. ఐరన్ డెఫిషియన్సీ వెరీ కామన్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ హిమోగ్లోబిన్ లెవెల్స్, సీరం ఫెరిటిన్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. అసోసియేటెడ్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇవన్నీ నార్మల్ ఉన్నాయి అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బట్టతల ఉంది అంటే యూజువల్లీ ఫీమేల్స్లో ఏంటంటే మగవాళ్ళలాగా కంప్లీట్గా హెయిర్ ఊడిపోవడము, కంప్లీట్గా స్కాల్ప్ కనిపించడం అలాంటిది కాకుండా హెయిర్ అనేది పల్చబడ్డము, మనం తీసుకునే పాపిడి లైన్ ఇంకా వెడల్పుగా అవ్వడము, హెయిర్ రాలిపోవడం అలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో అలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు అడిషనల్గా హెయిర్ సప్లిమెంటేషన్ టాబ్లెట్సే కాకుండా మినాక్సిడిల్ బేస్డ్ లోషన్స్ అనేది కంటిన్యూస్గా యూజ్ చేసుకోవాలి. ఇంకా డాండ్రఫ్ అనే ప్రాబ్లం ఏమైనా అసోసియేటెడ్గా ఉందా అలాంటిది ఉంటే దాన్ని కూడా సపరేట్గా వీ హ్యావ్ టు అటెండ్ ఇట్ అండ్ టేక్ ఏ ప్రాపర్ కేర్ అండి. అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్స్ కోసం ఏమైనా ట్రీట్మెంట్స్ చేయడము, హెయిర్ జెల్స్ అలాంటివి ఏమైనా యూజ్ చేస్తుంటే అవి అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే హెయిర్ ఇంకా పల్చిపడ్డము, ఈజీగా బ్రేక్ అయిపోవడము అలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో అలాంటి ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేయండి అండ్ కండిషనర్ యూజ్ చేయండి. అంటే హెయిర్ వెరీ పల్చగా ఈజీగా మధ్యలో బ్రేక్ అవుతున్నాయంటే హెయిర్ కండిషనర్స్ కూడా యూజ్ చేయడం ఈజ్ అడ్వాంటేజెస్ అన్నమాట.